హలో గైస్, మట్కా నవంబర్ 14th రిలీజ్ అయింది. ఇప్పటికీ 15 days అయింది అంతే. ఆ సినిమా ఇప్పటికీ ఏ థియేటర్లోనూ లేదు. కంగువా మూవీతో పాటు రిలీజ్ అయింది. 35 కోట్లు పెట్టి వరుణ్ తేజ్ గారు చేసిన ఒక పాన్ ఇండియన్ సినిమా. కట్ చేస్తే మూవీ రిలీజ్ అయిన ఒక 4 daysకి కూడా 2 crores కూడా కలెక్ట్ అవ్వలేదు. సినిమా లైఫ్ టైం మొత్తం కలెక్షన్స్ 2 crores కూడా దాటలేదు. వరుణ్ తేజ్ గారి ప్రీవియస్ సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా, ఈ మూవీకి ఉన్నంత హైప్ కూడా ఆ మూవీకి లేదు. బట్ ఆ సినిమాకి డే 1 కలెక్షన్స్ 1.25 crores వచ్చాయి. బట్ మట్కా మూవీకి మాత్రం 70 lakhs మాత్రమే డే 1 కలెక్షన్స్ వచ్చాయి. ఎందుకు? వరుణ్ తేజ్ గారి లాంటి ఒక రికగ్నైజ్డ్ యాక్టర్ సినిమా వస్తుంది అంటే కలెక్షన్స్ ఇంకా పెరగాలి, కానీ ప్రీవియస్ మూవీ కలెక్షన్స్ కన్నా డే 1 కలెక్షన్స్ ఇంకా తగ్గిపోవడం ఏంటి? ముందుగా రీజన్ నెంబర్ 1 ఏంటంటే కంగువా మూవీతో పాటు రిలీజ్ అవ్వడం. ఆల్రెడీ సూర్య గారి సినిమా తమిళ్లో బాగా హైప్ ఉంది, తెలుగు వాళ్ళకు కూడా బాగా హైప్ ఉంది ఆ మూవీ అంటే. అలాంటి మూవీతో పాటు రిలీజ్ అయింది. ఫస్ట్ మిస్టేక్ అది. మట్కా మూవీ కూడా తెలుగులో బాగానే ప్రమోషన్స్ చేశారు, కానీ ఎంత ప్రమోషన్స్ చేసినా కూడా సూర్య గారు లాంటి యాక్టర్కి తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ మూవీతో పాటు రిలీజ్ చేయాలి అని ఒక థాట్ ఎందుకు వచ్చిందో. అండ్ ఆ సినిమాకి ఈ సినిమాకి బడ్జెట్ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ మూవీకి 230 or 250 crores ఏమో, మట్కాకి జస్ట్ 35 crores. బ్రేక్ ఈవెన్ అయినా అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, బట్ కట్ చేస్తే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతోపాటు ఇంకో రీజన్ ఏంటంటే, మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ గారు ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటల్ని తెలుగు యువత అల్లు అర్జున్ గారికి ఆపోజిట్గా మాట్లాడారని చెప్పి చాలా ట్రోలింగ్ చేశారు. నెగిటివిటీ కూడా పెరిగింది ఆయన మీద. ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా రూట్స్ని మర్చిపోకూడదు అని చెప్పి ఒక మాట అన్నారు. ఆ మాటని తెలుగు యువత అల్లు అర్జున్ గారికి సెట్ అయ్యేలా ఉన్నాయని చెప్పి ఆయనకి చేసుకొని వాళ్ళంతకు వాళ్ళే నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. ఆ మూవీ మీద ఉన్న హైప్ కూడా తగ్గింది, దాంతోపాటు నెగిటివిటీ కూడా పెరిగింది. సినిమా మీదే కాదు, వరుణ్ తేజ్ గారి మీద కూడా. కానీ సినిమాకు ముందు ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా, ఎన్ని ట్రోలింగ్ జరిగినా కూడా మూవీ టాక్ బాగుంటే సినిమాకి వెళ్ళేవాళ్ళు. బట్ దీంతో పాటు థర్డ్ రీజన్ ఏంటంటే, చాలా నెగిటివ్ టాక్ వచ్చింది సినిమా మీద. ముందే కంగువా మూవీ లాంటి ఒక పెద్ద సినిమా రిలీజ్ అయింది, దాంతోపాటు ఇది ఒక చిన్న సినిమా అయింది. సో నెగిటివ్ టాక్ రావడం వల్ల ఈ సినిమాకి ఎవరు వెళ్ళలేదు, ఎవరు రివ్యూస్ కూడా చూడలేదు, మర్చిపోయారు సినిమాని. మట్కా మూవీ రిలీజ్ అయ్యి జస్ట్ 15 days అయింది, అయినా కూడా తెలుగు స్టేట్స్లో కూడా ఆ మూవీ థియేటర్స్లో ఆడడం లేదు. సో ఈ మూవీని డిజాస్టర్ అనడం కన్నా ఇంకా తక్కువ అనుకోవాలి. బట్ ఓటీటీ రైట్స్ మాత్రం 15 crores వచ్చాయి. సో దాన్ని యాడ్ చేస్తే ఈ మూవీకి మొత్తం 18 crores లాస్ వచ్చింది. అది భయ మ్యాటర్. మీ ఒపీనియన్ ఏంటి? ఆయన స్టేజ్ పైన అలా మాట్లాడినందుకు మూవీకి కలెక్షన్స్ రాలేదా, లేదా నెగిటివ్ టాక్ వలన, లేదా ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ బాగాలేదా? మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.